Hello హలో friends, ఫ్రెండ్స్, welcome to Art వెల్కమ్ with టు మై Dheeraj. ఛానల్ ఆర్ట్ విత్ ధీరజ్ ద యూనిక్ ఆర్టిస్ట్. నేనైతే ఈరోజు క్లిప్లో అయితే యానిమేషన్ వీడియో అయితే చేయబోతున్నాను బ్రో. యానిమేషన్ వీడియో చేసినప్పుడు ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ యానిమేషన్ పేరు ఏదో ఒకటి రాసుకోండి. నేను ఇక్కడైతే బాల్ యానిమేషన్ అయితే చేస్తాను, పిఎల్ఎల్ బాల్. ఓకే, చూస్ కన్వర్స్ సైజ్ అని ఉంది కదా, అక్కడ యూట్యూబ్లో ఇక్కడ స్టార్టింగ్ కనబడుతుంది హైయెస్ట్, అదే పెట్టుకోండి. ఇక్కడ చూస్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని ఉంది కదా, అది 12 పెట్టుకోండి. మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, కానీ 12 అయితే బెస్ట్. ఇదోటి మన ఇష్టం. నేనైతే 8 పెట్టుకుంటాను బ్రో. ఇక్కడ మీకు నచ్చింది, ఇక్కడ సేవ్ సింబల్ ఉంది కదా, సేవ్ అంటే ఇందులో ఉన్నవే. నెక్స్ట్ ఇక్కడ కలర్ కనబడుతుంది కదా, మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఫోటో అయితే బాగుంది, అదే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, క్రియేట్ ప్రాజెక్ట్. మనకు కావాల్సింది బాల్ కాబట్టి మనం బాల్ అయితే సర్కిల్గా ఉంటుంది కదా, మీకు నచ్చిన చేతితో అయితే గీసుకోవచ్చు, కానీ చేతితో రాదు కాబట్టి ఇక్కడ స్కేల్ అనే సింబల్ ఒకటి ఉంటుంది. అందులోనేమొచ్చి సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ఇంకా అంటే 2 సైడ్స్. ఇది మనం సర్కిలే తీసుకుందాం. సైజ్ చిన్న చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఓకే, మనం బాల్ ఫస్ట్ ఇక్కడ పెడదాం. సర్కిల్ గీసుకున్నాం బ్రో. నెక్స్ట్ మళ్ళీ స్కేల్ ఆప్షన్ నొక్కితే అది పోద్ది. ఫ్రెండ్స్, బాల్ అయితే వస్తుంది. మనం బాల్ ప్లెయిన్గా ఉంచకుండా ఫిల్ కలర్ చేద్దాం. ఫిల్ కలర్ బ్లాక్ ఉంది. ఓకే, బాల్ ఫిల్ అయితే అయిపోయింది. మనకి ఒకటి వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ప్లస్ నొక్కితే ఇంకా ఫ్రేమ్ వస్తుంది. ముందు చేసిన వీడియోది లైట్గా కనబడుతుంది బ్రో, అంటే మనం యానిమేషన్ చేయడానికి కనబడుతుంది, అది నిజంగా అయితే ఉండిపోదు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది కదా, మనం ఇక్కడ మధ్యలో ఒక ఆప్షన్ చూసారా, ఆ ఆప్షన్ పట్టుకొని ఇలా బాల్ చుట్టుకున్నాం అనుకో, దాన్ని ఇక్కడ పైన కనబడుతుంది సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని కిందకి మార్చుతాం, సైజ్ తగ్గించాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్దాం, మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొద్ది కిందకి, ఇప్పుడు తోడు మళ్ళీ పేస్ట్ చేయాలి. ఒకసారి సేవ్ చేసుకున్నాం కదా బ్రో, అందుకే వస్తుంది అలాగా. మళ్ళీ ఇంకోటి మళ్ళీ పేస్ట్ చేసుకొని ఇప్పుడు కిందకి, ఇప్పుడు ఇంకోటి బ్రో పేస్ట్ చేసుకొని కిందకి వెళ్ళాక దాన్ని సైజ్ తగ్గించాలి. సైజ్ ఫ్లాట్గా చేయాలి, బౌన్స్ అయినట్టు కనిపించాలి కదా బ్రో, అందుకే. ఓకే, మళ్ళీ ప్లస్ కొట్టు, మళ్ళీ సేమే బాల్ పెద్దాం కిందకి, మళ్ళీ బాల్ పేస్ట్ చేసి పైకి, మళ్ళీ బాల్ పేస్ట్ చేసి ఇంకొద్ది పైకి, మళ్ళీ బాల్ ఒరిజినల్ ప్లేస్లోనే. ఓకే, టోటల్ 10 ఫ్రేమ్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ బాల్ కిందకి వెళ్తూ బౌన్స్ అయ్యి బ్యాక్ వచ్చింది, కనబడుతుంది కదా. ఇక్కడ ప్లే ఆప్షన్ కొడితే మనకు కనబడుతుంది. చూసారు కదా బ్రో, యానిమేషన్ అయితే అయిపోయింది కదా. యానిమేషన్ అయిపోయాక ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనబడుతుంది కదా 3 డాట్స్, అక్కడ కొడితే ఇక్కడ మేకే మూవీ అని ఉంటుంది. మేకే మూవీ పైన క్లిక్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ మేకే మూవీ అని మళ్ళీ వస్తుంది, ఆ మేకే మూవీని కొడితే డౌన్లోడ్ అయిపోద్ది, అంతే. అంతే గైస్, ఇక్కడైతే మనకు నచ్చినప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. టిక్టాక్, ఫేస్బుక్, యూట్యూబ్. మనమైతే యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్లోనే, అంతే. మోర్ ఆప్షన్లో క్లిక్ చేస్తే మనకు నచ్చిన వాళ్ళు పంపించుకోవచ్చు. వాట్సాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోదాం. మనం మూవీ అయితే చేస్తాం కదా అండి. ప్లేలిస్ట్లోకి అయితే వచ్చేసి ఉంటుంది, ఇదిగోండి వస్తుంది ప్లేలిస్ట్లోకి.
ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అలాగే కామెంట్లో యానిమేషన్ అనే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో అయితే చూపిస్తుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.